తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినుత కోట ప్రెస్ మీట్. శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఆందోళన చెందవద్దు. నియోజకవర్గంలోనే జనసేన పార్టీ కార్యకర్తలు, లీడర్లు అందరూ సమన్వయంతో పనిచేయాలి. ఎమ్మెల్యే సీటు వచ్చినా రాకపోయినా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ఉంటా. ప్రజల కోసం అనునిత్యం పోరాడతా. నా జన సైనికులకు, నాయకులకు, వీర మహిళలకి అండగా ఉంటా. వినుత కోట పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు తర్వాత నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో అధినేత సందేశాన్ని మీకు తెలిపి తదుపరి కార్యాచరణ చేస్తాను అని తెలియజేశారు. ఆందోళన చెందవద్దు, సంయమనం పాటించండి. ఎమ్మెల్యే సీటు వచ్చినందుకు సుధీర్ రెడ్డి గారు పొత్తు ధర్మం పాటించి తప్పులు జరగకుండా చూసుకోండి. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టి మా పైన నెపం వేయాలని చూస్తే మీరే నష్టపోతారు. నియోజకవర్గంలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి పనిచేయాలని, అలా అందరూ నడుచుకోవాలని సుధీర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలియజేయవలసిందిగా వినుత కోట తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, చంద్ర, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన బొజ్జల సుధీర్ రెడ్డి గారు మీడియా సమావేశంలో జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో మా పైన నెపం వేయడానికి ప్రయత్నించారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, బాధపడుతున్నాం. ఈ 5 సంవత్సరాలు నియోజకవర్గంలో ప్రజల కోసం పోరాటాలు చేసి అనునిత్యం రాత్రి పగలు ప్రజల కోసం కష్టపడ్డాం. మా జీవితాలు పణంగా పెట్టి కష్టపడ్డాం. కేసులు పెట్టించుకున్నాం, కోర్టులకు వెళ్ళాం, జైలుకి వెళ్ళాం. అలాంటి పరిస్థితుల్లో పొత్తులో భాగంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నిర్ణయించడం జరిగింది. మాకు సీటు రాలేదని మేము ఆవేదనతో, బాధతో కుంగిపోయి ఇంట్లో ఉంటే కొంతమంది వ్యక్తులు రాత్రి, ఇది మనమున్న స్థలం 4 అంతస్తుల బిల్డింగ్లో కింద మా ఇల్లు ఉంటుంది, పైన పార్టీ ఆఫీస్ ఉంటుంది. రాత్రి 10-10:30 గంటలకు వచ్చి ఒక 3-4 బండ్లలో వచ్చి సడన్ గా ఇక్కడ టపాసులు పేల్చి మా వాళ్ళు అడిగారు, ఏ బాబు ఎవరా మీరు ఎందుకు ఇక్కడ టపాసులు పేలుస్తున్నారంటే, మా అన్న సుధీర్ అన్నకి టికెట్ వచ్చింది, మేము సంబరాలు చేసుకోవడానికి ఇక్కడ టపాసులు పేలుస్తున్నామన్నా. సుధీర్ అన్నకి టికెట్ వస్తే ఇక్కడ ఎందుకు పేలుస్తున్నారంటే, మా వాళ్ళని మహిళలు, మా వాళ్ళందరినీ లంబూతులు తిడుతూ, ఇంకా చెప్పలేని బూతులు తిడుతూ, అరే మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటా ఫేసులు, మా అన్న రేపు గెలిస్తే మీ అందరినీ చంపేస్తామని బెదిరిస్తే ఊరుకుంటారా అండి మా వాళ్ళు? పని 4 తన్ని పోలీసులకు అప్పచెప్పారు, ఫోన్ చేసి 100కి డయల్ చేసి. వాళ్ళ రాక్షస ఆనందం వదిలేయండిరా, మనం బాధలో ఉన్నాం, పోతే పోనీ. మీరు చుట్టుపక్కల అందరిని అడగండి, అందరూ చూస్తూ ఉన్నారు. మేము ఇచ్చిన విజువల్ కూడా సీసీటీవీ ఫుటేజ్, మా ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్. అదే నేను అడుగుతున్న సుధీర్ రెడ్డి గారిని, పొత్తులో భాగంగా ఇక్కడ మాకు టికెట్ వచ్చి మీకు రాకుండా ఉంటే మా వాళ్ళు వచ్చి ఊరందూరులో మీ ఇంటి ముందర టపాసులు, మీ గేటు ముందర టపాసులు పెడితే మీరు ముద్దు పెట్టి పంపించుంటారా? మా వాళ్ళు పద్ధతిగా పోలీసులకు అప్పచెప్తే మీ పిఆర్ఓ వచ్చి అడిగాడని వదిలేండిరా బాబు, పోతే పోని, వాళ్ళ కర్మతో వాళ్ళు పోతారని. ఏదో అతనేదో చెప్పాడు, ఎవరో అతను మా పార్టీకి సంబంధం లేదు, వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు, ఎవరికో పిల్లోడు అత్త వాళ్ళ ఇల్లు ఉందని. నేను సుధీర్ రెడ్డి గారికి చెప్తున్నా, మీరు రండి, ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఎవరు అత్త వాళ్ళ ఇల్లు ఉన్నా మీరు నిరూపిస్తే మీరేం చెప్తే దానికి మేము రెడీ. అట్లా ఇక్కడ వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు లేదు అంటే మీరు పోటీలో నుంచి తప్పుకుంటారా? ఎందుకండి, పొత్తులో ఉన్నాం, పొత్తు ధర్మం పాటించాలని ఈ 3 రోజులుగా నేను కానీ వినుత కానీ ఎక్కడ బయట ఒక మాట మాట్లాడలేదు. ఎందుకంటే మా ఒక మాట కూడా చాలా ఇబ్బందికరం అవుతుంది అని బాధపడుతున్నాం. మీకు తెలుసో తెలియకో ఒక తప్పు జరిగింది ఇక్కడ. ప్రతిదీ నాకు తెలుసు, వినుతకు తెలిసి, మా కార్యకర్తలు ఏది చేసినా మాకు తెలిసి జరగవు, మీ కార్యకర్తలు ఏది చేసినా మీకు తెలిసి జరగదు. కట్టసి కోసం ఒక ఆడబిడ్డకి సీట్ రాలేదు, బాధలో ఉంది, ఇలా జరిగిందని మీ ఫోన్ నుంచి ఒక ఫోన్ కాల్ అన్నా వచ్చి అమ్మ జరిగింది తప్పు అని చెప్తారని మేము ఆశించాం. అది జరగల. ఒక చిన్న స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేశాం నిన్న. మేము మీడియా ముందుకు రాలేకనా మా చిన్న విషయాన్ని పెద్దది చేయకూడదని. మీరేం చేశారు నిన్న? మళ్ళీ ఈయన కులంని తీసుకొస్తున్నాడు ఈ విషయంలో. అసలు మాకే పాపం, మేమేమన్నా ఒక్క మాట మాట్లాడామా ఇప్పటి వరకు? ఆ విషయం పైన మేము మాట్లాడామా? మరి కులం ఎక్కడి నుంచి వచ్చిందని? అతను వచ్చినోడు ఎవడో మాకు తెలీదు.
జనసేన వాడైతే ఇక్కడ గ్లాసు గుర్తుతో పోటీ చేయకుండా పోతే జనసేన పార్టీ ఆఫీస్ ముందర ఇన్ఛార్జ్ ఇంటి ముందర వచ్చి టపాసులు పేసి సంబరాలు కలుస్తారా? ఏమన్నా లాజిక్ మీరు చెప్పండి. ప్రెస్ మిత్రులు నేను అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో ఇంత కష్టపడి ఏ జన సైనికుడు, నిస్వార్థమైన జన సైనికుడైనా నేను గ్లాసు గుర్తుకే ఓటేయాలనుకుంటాడు, వేరే గుర్తుకు ఓటేయాలనుకుంటాడా? అలాంటిది ఇక్కడ గ్లాసు గుర్తు లేదంటే మా ఇంటి ముందర వచ్చి, మా పార్టీ ఆఫీస్ ముందర, మా ఇంటి ముందర వచ్చి టపాసులు సంబరాలు చేస్తారు ఎవరైనా. మీకు టికెట్ వస్తే చేస్తే మీ పార్టీ కార్యకర్త చేయాలి, లేదు మీ పార్టీకి మా పార్టీకి గొడవలు పెట్టాలనే కోవట్ నా కొడుకులు చేయాలి. అది గుర్తించలేదా మీరు? ఇంత అనుభవం ఉంది, మీ ఫ్యామిలీకి ఇంత ఇది ఉంది, చిన్న లాజిక్ మీకు గుర్తులేదా? ఇక్కడ మీరు చెప్పారు మా పైన నెపమేసి మీరు ఇట్లా చేస్తే వైసీపీకి లాభం చేకూరుస్తుందని. చిన్న లాజిక్ మిస్ అయ్యారు మీరు. మీ పార్టీకి మా పార్టీ గొడవలు పెట్టాలని ప్రయత్నించే వాళ్ళు కోవట్ నా కొడుకులు. అలాంటి వాళ్ళు మీ పార్టీలో ఉన్నారో ఏ పార్టీలో ఉన్నారో మీరు గుర్తించాలి. అట్లా కామెంట్లు పెడుతూ బొజ్జలన్న ఫాలోవర్స్ అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారు. ఇంకొకటి అన్నాడు ఆయన, మీ కార్యకర్తలు రబస్ చేస్తున్నారు. ఎవరు రబస్ చేస్తున్నారండి? కంట్రోల్లో పెట్టుకోవాలంట. మా పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ కంట్రోల్లోనే ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరూ పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది ఫాలో అవుతాం. పొత్తు ధర్మంలో ఉంది కాబట్టి మేము అన్ని సహిస్తాం, భరిస్తాం. నన్నేమన్నా భరిస్తా, వినుతనేమన్నా భరిస్తుంది. మా జన సైనికులను ఏమన్నా అంటే అస్సలు ఊరుకోం. మేమంతా ఇదిగా ఉందా? రభస 4 సార్లు చెప్పాడు, రభస అని. ఏం చేశారు? మీ వాళ్ళు వచ్చి మా ఇంటి ముందర టపాసులు పేలిస్తే మీ ఇంటి ముందర ఏమైనా వచ్చి ధర్నాలు చేశారా? మీ ఫోటోలు తగలబెట్టారా? మీ పార్టీ జెండాలు తగలబెట్టారా? మా వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. అరే ఏం చేయొద్దు, మీరు కామ్కోనండి అని చెప్పాం. అది తప్ప ఏం రభస్ చేశారండి మా వాళ్ళు? ఏం రభస్ చేశారు? బాధలో ఉన్నారు, బాధ దిగమింగుకొని ఉన్నారు. మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. అందరినీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మీది. అలాంటిది మీరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మీరు వైసీపీకి లాభం చేకూర్చేటట్టు మీరు బిహేవ్ చేస్తూ మా పైన నెపమేస్తారా? మా పైన బాధలో ఉండే మా పైన. మా కార్యకర్తలు అంటే మాకు ప్రాణం. ఈరోజు సుధీర్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా, ఇక్కడ ఎన్ని వందల మంది ఉన్నారు చూడండి. మీకు టికెట్ రాకుండా ఉంటే మీ పార్టీ ఆఫీస్ ఖాళీ అయిపోయి ఉంటుంది, ఈ వరకు ఖాళీ అయిపోయి ఉంటుంది. మాకు టికెట్ రాకపోయినా ఇంతమంది నిస్వార్థంగా డబ్బు తీసుకొని వచ్చేవాళ్ళు కాదు వీళ్ళందరూ. మాకు టికెట్ రాకపోయినా ఇన్ని వందల మంది ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న నమ్మకం. మేము ఇక్కడ కష్టపడిన దానికి మాకు తోడుగా ఉండే వీళ్ళకి భరోసా. వాళ్ళు మమ్మల్ని కుటుంబ సభ్యులకు భావిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు గెలవాలంటే ఒక్క ఓటు కూడా ముఖ్యం. ఎక్కడికక్కడ జన సైనికుల్ని, జనసేన కార్యకర్తల్ని, నాయకుల్ని గౌరవించండి. మీకు తెలిసి జరుగుతుందని మేము చెప్పడంలా, అన్ని విషయాలు మీకు తెలియకుండా జరిగినా అది బాధ్యత తీసుకుని దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీకు. సుధీర్ రెడ్డి గారికి సవినయంగా విన్నవించుకుంటున్నా, తెలియజేస్తున్నా. విషయాలు తెలుసుకొని మాట్లాడండి. మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలందరూ ఒకటే కోరుకున్నాము. ఈ 5 సంవత్సరాలుగా 2018 నుండి కానివ్వండి ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలుగా మా పోరాటం, మా కృషి, మా శ్రమ, మేము కష్టపడిన దానికి గాజు గ్లాస్ గుర్తు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉంటుంది, పోటీ చేస్తుంది, నిలబడతాము అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ పొత్తులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అది కుదరలేదు. పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్లడం జరిగింది. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ 5 సంవత్సరాలు నా వెంట నడిచిన మీరందరూ, మీ అందరికీ పాదాభివందనాలు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఏ పదవి లేకపోయినా, ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ ప్రాబ్లం అని చెప్పినా వెంటనే వెళ్లి ఆ సమస్య కోసం ఫైట్ చేసిన వ్యక్తులం మనము. ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా ఎటువంటి పదవి లేకపోయినా మీ అందరి కోసం నేను నిలబడతాను, కష్టపడతాను. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఆవేదన చెందొద్దండి, బాధపడొద్దండి, దిగులుగా ఉండొద్దండి. ఈ 5 సంవత్సరాలు మనం ఇంకా గట్టిగా పోరాడదాం. సమస్య ఎక్కడుంటే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వినుతా కోట మనమంతా అక్కడ నిలబడతాం, ఉంటాం. ఖచ్చితంగా అది చెప్తున్నాను. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎప్పటికైనా
కొంతమంది అనుకుంటున్నారు ఏదో వీళ్ళని బెదిరిస్తే లేదా వీళ్ళ మీద బురద చల్లితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారేమో, ఇక్కడ ఉండరేమో, ఇక్కడ నుంచి తరిమేద్దాం, మన లైన్ క్లియర్ అవుతుందని కొంతమంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా మీ అందరికీ, ఏమీ అధికారం లేనప్పుడే, 15 రోజులు జైల్లో ఉన్నప్పుడే, ఇక్కడ నాతో ఎవరు లేనప్పుడే, నా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న అందరినీ దూరం చేసినప్పుడే, అందరినీ హింసిస్తున్నప్పుడే నేను ఒక్కటే కోర్టులో కూర్చున్నాను. ఇక్కడ పక్కన కోర్టులో రాత్రి 11:30 వరకు. అందరికీ చెప్తున్నా, ఎవరైతే ఈ కుళ్ళు రాజకీయాలు, చీప్ ట్రిక్స్, పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారో, శ్రీకాళహస్తి అంటేనే మాటలతో రాజకీయాలు జరిగిపోతాయి, ఇన్నాళ్ళు జరిగాయి, ఇంకా జరిగిద్దాం అనుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఎప్పటికైనా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వినుతా ఎటువంటి పదవి లేకపోయినా ప్రజలకి సమస్య అంటే అక్కడ నిలబడతాను. మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. వీర మహిళలకి, నా కోసం ఇంతమంది, ప్రతి గడప, ప్రతి అడుగు నాతో నడిచిన ప్రతి ఒక్క మహిళకి చెప్తున్నాను, మీ వెంట నేను ఉంటాను తప్పకుండా. రోజు సభ తర్వాత, ఏదైతే సభ చిలకలూరుపేటలో జరుగుతుందో ఆ సభ తర్వాత కళ్యాణ్ గారు మనల్ని పిలుస్తానన్నారు, నన్ను పిలిచి మాట్లాడతానన్నారు. ఎటువంటి భరోసా మనకిస్తారో, మీ అందరికీ నేను ఎటువంటి భరోసా ఇవ్వాలో నేను మాట్లాడతాను. ఖచ్చితంగా ఎక్కడ తగ్గనివ్వను. కళ్యాణ్ గారితో మాట్లాడాక ఆ పార్టీ నాయకుల్ని, వీర మహిళని, జన సైనికులందరినీ పిలిచి మా కార్యాచరణ చెప్పి మీ ముందుకు తీసుకొస్తాము. 14th రిలీజ్ అయింది అనుకుంటా ఈ ఉమ్మడి అభ్యర్థి అనేది. దాదాపు ఈరోజు 17th, జరిగింది 14th నైటే 8:30 అరౌండ్ 9 ఆ లోపు జరిగింది. నేనే ఉమ్మడి అభ్యర్థి అయ్యిండుంటే ఈ సిచ్యువేషన్ ఇంకా అతనికి జరిగిందంటే, వాళ్ళ ఎవరికైనా జరిగిందంటే, ఒక ఉమ్మడి అభ్యర్థిగా హుందాతనంగా నేను ఎక్స్పెక్ట్ చేసింది. నిన్న నాకెవరో లింక్ పంపించారు, అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశా, ఏ పార్టీ నాయకుడైనా, అది మీవాడో మావాడో పక్కనోడో పక్కన పెడితే, ఇలా చేయడం తప్పు అని ఒక్క మాట అన్నారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. నాకు ఇంతవరకు ఫోన్ కాల్ నా ఫోన్ కి రాలేదండి. అమ్మా ఇది జరిగింది, మీ పార్టీ వాడా, నా పార్టీ వాడా, వాడెవడో కోవట్లా, నాకు ఫోన్ కాల్ రాలేదండి. కనీసం సానుభూతి పక్కన పెట్టేయండి, నాకు ఫోన్ కాల్ రాలేదు. అది కాకుండా పక్కన పెడితే నేను మీ ప్రెస్ వాళ్ళతో మాట్లాడారు, ఇక్కడ బలిజోన్ గురించి మాట్లాడతారు ఏంటండి? కులం గురించి ఎవరు అడిగారు మిమ్మల్ని? కులం పేరు ఎందుకు చెప్తున్నారు? కులంతో రాజకీయాలు చేయాలనుకుంటున్నారా మీరు? అది కాకుండా రభస అంటారు, జన సైనికుల్ని ఇదిగా మాట్లాడుతున్నారు. వైసీపీకి సానుకూలం ఏదో అవుతుంది అంటున్నారు. మీరు వైసీపీకి పాయింట్ ఇస్తున్నారు. 100కి డైల్ చేశామండి పద్ధతిగా, మేము 100కి డైల్ చేశాం. పోలీసు వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళ పిఆర్ఓ ఎందుకు వచ్చి అతన్ని విడిపించాలని చూస్తున్నాడు? నాటు బాంబు తీసుకొచ్చారండి, పేల్చి ఇంట్లో కేసేది ఎక్కడ ఉన్నాయి? సపోజ్ మా కార్యకర్తలు, మా నాయకులు ఇక్కడ లేకపోయింటే సిచ్యువేషన్ ఏంటి? ఒకటైతే చెప్పగలుగుతాను, జన సైనికులను ఎక్కడ తగ్గించి మాట్లాడితే మాత్రం సహించము. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వినుతా కోట ఉంటుంది ఖచ్చితంగా. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన.